కేటీఆర్కు సిస్టర్ స్ట్రోక్, హరీష్కు మర్దల్ స్ట్రోక్. అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. హైదరాబాద్ చుట్టూ కేటీఆర్కు ఎన్ని భూములు ఉన్నాయో చెప్పాలి. అసలైన రియాల్టర్ కేటీఆర్ అని ధ్వజం. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావుకి, కేటీఆర్కి ఏమో సిస్టర్ స్ట్రోక్ ఆట, హరీష్ రావుకి ఏమో మర్దల్ స్ట్రోక్ ఆట. సరే, వాళ్ళకు గొడవలు అవుతాయి. మధ్యలో మీకు వచ్చే ఇబ్బంది ఏంది? మీ సంబరం ఏంది? కవిత గారు బీఆర్ఎస్ పార్టీనో హరీష్ రావు గారినో కేటీఆర్ గారినో విమర్శించాలని అనుకుందాం, అది వాళ్ళ సమస్య. మీకు అసలు మీ సమస్య ఏంది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరాదండి. వాళ్ళు బాగానే తిట్టుకుంటారో కలిసి ఉంటారో అది వాళ్ళ ఇష్టం. మీకు వచ్చిన సంబరం ఏందో. ఇప్పుడు ఈయన ఏమంటాడు, హైదరాబాద్లో కేటీఆర్కి ఎన్ని భూములు ఉన్నాయో లెక్క చెప్పాలంటాను. మేము కూడా అదే అంటాను. ముఖ్యమంత్రి గారికి ఎన్ని భూములు ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన మంత్రులు ఉన్నారు కదా, ఈ మంత్రులకు కూడా ఈ 2 సంవత్సరాలలో ఏమన్నా భూములు ఉన్నాయా? మీ భూముల ముందు మీరు నిజాయితీ పరులు అంటే ఏం చేయాలి? ముందుగా మాకు ఇక్కడ భూములు ఉన్నాయని చూపించాలి. ఆ తర్వాత మా సొంటోళ్ళ కేటీఆర్ హైదరాబాద్లో ఎన్ని భూములు ఉన్నాయో చూపి అని మేము అడుగుతాం. మీ భూములేమో దాచిపెట్టుకుర్రి, ఆయన భూములనేమో చూపిమనండి. ఇది ప్రజలు నమ్మేటట్టు ఉంటుందా? ఇది ప్రజలు నమ్మరు దీన్ని. కాబట్టి చూపెడితే అందరి భూములు చూపెట్టాలి. ఎవరు ఎన్ని భూములు సంపాదించుకున్నారో అది అక్రమమా సక్రమమా అప్పుడు లెక్క తెలుస్తుంది.